హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడండి. ఈ చికెన్ పచ్చడిని సింపుల్‌గా, టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో మీకైతే చూపిస్తానండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. మనం బయట కొనే దానికన్నా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా మంచిది కదండీ! ఈరోజు అందుకే మీకు ఈ అందుకే ఈరోజు మీ అందరికీ చికెన్ పచ్చడినైతే తీసుకొనొచ్చానండి. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే నేనైతే ఒక అర కేజీ చికెన్‌నైతే తీసుకున్నానండి. బోన్‌లెస్ చికెన్‌ని. ఇలా చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేయించుకున్నానండి. మరీ వద్దే చిన్నవి కాకుండా, మరీ పెద్దవి కాకుండా మీడియంగా అయితే కటింగ్ చేయించుకోండి. ఇలా కటింగ్ చేయించే ఇలా ఈ సైజు ముక్కలైతే సరిపోతాయండి. ఇలా బౌల్‌లో ఏసుకొని శుభ్రంగా కడిగేసుకోండి. ఇందులోనే కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. ఇందులో 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోండి. మొత్తం ముక్కలకంతా కూడా పట్టేదాకా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న వాటిలనైతే పక్కకు పెట్టేసుకోండి. ఇలా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందాం. కడాయి వేడెక్కాక ఈ మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా! ఆ చికెన్‌నైతే ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఈ చికెన్‌లోంచి అయితే వాటర్ వస్తది కదండీ! ఆ వాటర్‌తోనే ఈ ముక్కలనైతే ఉడికించేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా చికెన్‌లోంచి ఎక్కువ వాటర్ వస్తూ ఉంటది కదండీ! ఆ వాటర్‌తోనే ఈ చికెన్ ముక్కలనంతా కూడా ఉడికించేసుకోవాలండి. ఇలా ఉడికించేసుకున్న వాటిలనైతే మనం ఒక ప్లేట్ తీసుకొని, ఒక ప్లేట్‌లోకైతే వేసేసుకోవాలి. ఇలా ప్లేట్‌లోకి అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న వాటిలనైతే పక్కన పెట్టేసుకుందామండి. ఇలా పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయిని పెట్టుకుందామండి. ఇలా కడాయి వేడెక్కాక ఒక ఇంచు దాల్చిన చెక్క, ఇందులోకైతే ఈ చికెన్ పచ్చడిలోకైతే మసాలాలండి. ఒక ఇంచు దాల్చిన చెక్క, అలాగే 4 యాలుక్కాయలు, అలాగే ఒక 10 లవంగి మగ్గులు వేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకొని వీటిల్ని లైట్‌గా వేయించుకోవాలి. ఇలా లైట్‌గా ఇలా అయితే వేయించేసుకోండి. ఇలా వేయించేసుకున్నాక ఇందులో ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మెంతులు వేయండి. ఇలా మెంతులు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. మొత్తం అంతా కూడా మసాలాలన్నీ కూడా బాగా వేగాలండి. ఆవాలు చిటపటలాడేదాకా వేయించుకోండి. లో టు మీడియం మంట మీద అయితే మంటను సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇలా వేయించేసుకున్నాక మళ్ళీ ఇందులో ఒక 2 స్పూన్లు అయితే ధనియాలను వేసుకోండి. మనకి ఇలా ధనియాలు వేయడం వల్ల పచ్చడిలో ఊట ఎక్కువగా ఉంటదండి. ఇలా ధనియాలైతే 2 స్పూన్లయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని అయి కూడా బాగా వేయించేసుకుందామండి. ఇలా మొత్తం అంతా కూడా వేయించుకుందాము. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి. ఇలా వేయించేసుకున్న వాటిలనైతే పక్కన పెట్టేసుకుందామండి. ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకుందామండి. కడాయిని పెట్టుకొని నేను ఏరుశనగ నూనండి ఒక అర లీటర్ తీసుకొని వేసుకున్నానండి. అలాగే మనం ఇక్కడ నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేరుశనగ నూనె అయితే వేసుకున్నాను. వేసేసుకొని అది ఆయిల్ కాగుతూ ఉంటదండి. ఈలోగా మసాలాలన్నీ చల్లారిపోయినాయి కదా! ఒక మిక్సీ జార్‌లో వేసేసుకొని మెత్తని పొడిలాగా అయితే మిక్సీ పట్టించేసుకుందామండి. ఈ మసాలా పొడినైతేని. చూసారు కదండీ! ఈ విధంగా మసాలా పొడి అయితే మిక్సీ పట్టించేసుకోవాలండి. దీన్ని ఒక బౌల్‌లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. అలా పక్కన పెట్టేసుకున్నాక, ఇప్పుడు ఆయిల్ అయితే కాగిపోయింది కదండీ! ఆయిల్ కాగిపోయిన తర్వాత మనం వే ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్‌నైతే ఇందులో అయితే వేసేసుకుందామండి. మొత్తం అంతా కూడా వేసేసుకొని బాగా వేయించుకుందామండి. మరీ బాగా ఎక్కువగా వేయించేసుకోకూడదండి. ముక్క గట్టిపడిపోద్ది. మనకి చికెన్ ముక్క మీద ఒక లేయర్ ఏర్పడద్ది కదండీ! గోల్డెన్ లేయర్. ఆ లేయర్ దాకా వేయించుకుంటే సరిపోద్దండి. మనం ఎక్కువైతే వేయించక్కర్లేదండి. ఎక్కువగా వేయించేసుకుంటే మొక్క అన్నది గట్టిపడిపోద్దండి. గట్టిపడిపోతే బాగోదు. అలా ఏగిపోయిన తర్వాత ఒక 5 స్పూన్లయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ పేస్ట్‌ని కూడా వేసేసుకుంటున్నానండి. వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకుందామండి. మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోవాలండి. అలా వేగిపోయిన దాంట్లో అయితే ఇక్కడ మీ స్పైసీనెస్‌ని బట్టి మీరు కారం అన్నది వేసుకోవచ్చండి. నేను ఒక 5 స్పూనుల దాకా వేసుకున్నానండి. రుచికి తగ్గ సాల్ట్‌ని కూడా వేసేసుకుంటున్నాను. అలాగే మనం మిక్సీ పట్టించుకున్న మసాలా పొడిని కూడా వేసేసుకుంటున్నానండి.
వేసుకుని బాగా కలిపేసుకుందామండి. మొత్తం అంతా కూడా కలిసేదాకా కలిపేసుకుందాము. అలా కలిపేసుకుందామండి. మనం స్టవ్‌ని కట్టేసుకొని ఇవన్నీ కలుపుకోవాలండి. స్టవ్ కట్టేసుకొని కలిపేసుకుందామండి. ఈ విధంగా కలిపేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా మొత్తం చికెన్ ముక్కలకంతా కూడా పట్టేదాకా కలిపేసుకోవాలండి. ఇలా పట్టే ఇలా ఏక ఇలా కలిపేసుకున్నాక చూసారు కదా! ఈ విధంగా కలిపేసుకొని మనకి ఇక్కడ మీరు మీరు కారాన్ని తినటాన్ని బట్టి అయితే వేసుకోండి స్పైసీగా. నేనైతే ఇలా వేసుకున్నానండి. ఇందులో ఒక 3 నిమ్మకాయలనైతే రసం తీసుకుంటున్నాను. ఇలా రసం తీసుకొని ఆ రసాన్నయితే వేసుకుంటున్నానండి. చల్లారిన తర్వాత ఈ చికెను పచ్చడి చల్లారిన తర్వాత ఈ ఈ ఈ నిమ్మరసాన్నయితే వేసేసుకుంటున్నానండి. నిమ్మరసం అన్నది చూసుకొని వేసుకోండి. మరీ ఎక్కువగా అయిపోతే పులుపు ఎక్కువైపోద్దండి. ఇలా అయితే మనకు కరెక్ట్‌గా సరిపోద్దండి. చూసారు కదండీ! ఈ విధంగా అయితే చేసుకున్నానండి చికెను పచ్చడైతేని. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి. చాలా బావుంటదండి. మనకి ఒక 3 నెలలు దాకా మనకు నిలవ ఉంటదండి. ఇలా చికెను పచ్చడిని గట్టా వద్దే వద్దే నెలలో నిల్వ ఉంచుకోకుండా మనం అప్పటికప్పుడు చేసుకొని ఒక నెల, 2 నెలల్లో అయితే తినేస్తే చాలా మంచిదండి. మరీ ఎక్కువగా అయితే నిల్వ ఉంచుకోకూడదండి చికెన్‌ని. ఆహ్, ఈ విధంగా అయితే ఒక బౌల్ తీసుకొని బౌల్‌లో అయితే వేసేసుకుంటున్నానండి. ఇలా ఇంకా కొంచెం ఆయిల్ పడద్దండి. మనం ఒక సీసాలో వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఇలా అయితే ఒక బౌల్‌లో అయితే వేసేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటదండి చికెన్ పచ్చడి. ఇది చికెన్ పచ్చడి చాలా బావుంటదండి. మనం రైస్‌లో తింటే సూపర్ టేస్ట్ ఉంటదండి. మనం బయట కొనేదానికన్నా మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకుందామండి. చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా. బయట కొన్న వాటిల కన్నా ఈ విధంగా ఇంట్లో చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడైతే రెడీ అయిపోయిందండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.